పిల్లలకి సంబంధించి మన దగ్గర డబ్బులు కోట్ల కోట్లు సంపాదిస్తున్నాం, ఏం చేసుకోవాలో తెలియట్లేదు. దాంతో అబ్బా మావాడు 12 ఏళ్లకే కారు నడిపేశాడురా, మావాడు 13 ఏళ్లకే తాడు నడిపేశాడురా, ఈ ఉత్సాహం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడం, బాధ్యత నేర్పడం లేకపోతే ఏమవుతుందో అసలు ఆలోచిస్తున్నామా? ఇది నిన్న విజయవాడ ఇన్సిడెంట్ చూసినప్పుడు ప్రతి తల్లి తండ్రి, ధనవంతులైన బిడ్డల తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అంశం. లింగమనేని రోహిత్ అనే అబ్బాయి, బొల్లా ఓం అనే అబ్బాయి, ఇద్దరు 18 ఏళ్ళే, అంటే ఓటు హక్కు వచ్చినటువంటి ఏజే. బట్ పెళ్ళి ఏడు కాదనమాట. మామూలుగా అయితే పాత రోజుల్లో అయితే 14 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అనుకోండి. కాకపోతే ఒక్క ఆడపిల్ల కోసం ప్రాణ స్నేహితులైన ఈ ఇద్దరు సినిమా స్టైల్లో ఒకళ్ళ థర్డ్ వెహికల్ని ఇంకొకళ్ళు గుద్దుకున్నటువంటి సంఘటన లోకం యావత్తూ చూసింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. చూడండి, సినిమాల్లో చూసినట్టు, సినిమాల్లో చూశారు వీళ్ళు కూడా, ఆ సినిమాల టైపులో గుద్దేసుకోవడం ఒకళ్ళనొకళ్ళు. ఏంటయ్యా వీళ్ళ గొడవ అంటే ఒక ఆడపిల్ల గురించి అంట. ఒక ఆడపిల్ల గురించి ఒక ఫ్రెండు తప్పుగా, ఒక ఆడపిల్లకి ఒక ఫ్రెండ్ గురించి తప్పుడుగా చెప్పాడట. అట్టెందుకు చెప్పావు నువ్వు అన్న దాని చుట్టూ తబ్బిగినయి ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకున్నటువంటి పరిస్థితి, ఇద్దరు గుద్దేసుకున్న పరిస్థితి. ఎవరు చచ్చిపోలేదు. చచ్చిపోతే ఏమయ్యేవాళ్ళు? జీవితకాలం జైల్లో ఉండేవాళ్ళు. ఇద్దరు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే కదా. రెండో వాడిని జైలు నుంచి బయటికి తీసుకురావాలని చూస్తారా? ఇద్దరు తొక్కిపడేసుకునేవాళ్ళు కదా. ఆడపిల్ల కోసం ఎంతగా దిగజారాల్సినటువంటి స్టేజ్లోకి ఆ బిడ్డలు వచ్చారంటే ఆ తల్లిదండ్రులు రేపు పొద్దున వాళ్ళ కోసం చేయరా? రేపు ఆ తల్లిదండ్రులు బతకనిస్తారా? ఒకవేళ తేడా వస్తే సినిమాల్లో చూపెట్టినట్టు బ్యాట్లు ఉచ్చుకుని కొట్టుకోవడాలు ఏంటిది? ఎక్కడికి పోతున్నారు? దీంట్లో వాళ్ళిద్దరు ఫోటోలు కూడా ఉన్నాయి, కానీ నేను ఫోకస్ చేయదలుచుకోవాలి. పాపం అంటే పరిపక్వత రానటువంటి వయసు. అట్లాంటి వాళ్ళకి తల్లిదండ్రులు ఇదివరకటి రోజుల్లో అయితే కనుక 13-14 ఏళ్ళకే పరిపక్వత వచ్చేది. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చినా పరిపక్వత రావట్లేదు. ఫలితం ఇది. తల్లిదండ్రులు ఆలోచించాల్సింది, వాళ్ళకి డబ్బులు ఇద్దాం, క్రమశిక్షణ, బాధ్యత, సామాజిక బాధ్యత నేర్పుదాం.